అందరికీ నమస్కారం. మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయకపోయినా మీకు కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి ఎలాంటివంటే మీరు లాటరీ గెలిచారనో, మీ ఫోన్లో వైరస్ వచ్చిందనో, లేదా మీ ఏటీఎం కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందనో, రీసెంట్గా ఈ లింక్ మీద క్లిక్ చేస్తే గ్యాస్ సిలిండర్ మీకు ఇమీడియట్గా డెలివరీ చేయబడుతుందనో. సో ఇవన్నీ కూడా స్పామ్ లింక్స్. ఇవన్నీ వచ్చేది కూడా గూగుల్ క్రోమ్ నుంచే. సో ఈ క్రోమ్ బ్రౌజర్ నుంచి మనం ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా రాకుండా ఈ వీడియోలో ఎలా స్టాప్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్లో క్రోమ్ బ్రౌజర్ గురించి మీకు ఒక బోనస్ టిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. కిందకి వెళ్తే నోటిఫికేషన్స్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ఏ వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ వస్తాయనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. సో మీరు ఏ వెబ్సైట్ నుంచి రాకూడదు అనుకుంటే ఆ వెబ్సైట్ ఇక్కడ సెలెక్ట్ చేసి ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ వెబ్సైట్ నుంచి అయితే నోటిఫికేషన్స్ రావు. ఒకవేళ మీరు క్రోమ్ బ్రౌజర్ నుంచే నోటిఫికేషన్స్ రాకూడదు అనుకుంటే ఆల్ క్రోమ్ నోటిఫికేషన్స్ అనేది ఆన్లో ఉంటుంది. సో దీన్ని ఆఫ్ చేసేసండి. మీరు క్రోమ్ బ్రౌజర్లో తెలియని వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ యాక్సెప్ట్ ఆలని, రిజెక్ట్ ఆలని, అలౌ ఆర్ బ్లాక్ అని చూపిస్తుంది. వీలైనంత వరకు మీరు బ్లాక్ కానీ రిజెక్ట్ ఆల్ కానీ సెలెక్ట్ చేసుకుంటే ఆ వెబ్సైట్ నుంచి మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ అనేవి రావు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇన్ఫర్మేషన్ని సేవ్ చేసుకోండి, షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.